మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. సో డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాదితోటే ప్రభుత్వాలు ఏర్పాటైతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, దక్షిణాదిని ఇక పక్కన పెట్టాలి అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి చట్టాలు చేయాలంటే ఇంతమంది ఎంపీలని పెంచాల్సిన అవసరం లేదు. కానీ ప్రజాపాలన, ప్రజలకు పరిపాలనా యోగ్యం సులభంగా ఉండాలంటే ఎంపీల శాతం పెంచాలి, మహిళల రిజర్వేషన్లను మహిళలకు అవకాశం కల్పించాలి. ఈ అంశాన్ని గతంలో చాలామంది లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు వ్యతిరేకించారు. బట్ ఇప్పుడు పట్టాలెక్కబోతోంది. దానికి డీలిమిటేషన్ లింక్ ఉంది. మహిళా రిజర్వేషన్ ముందు పెట్టుకొని డీలిమిటేషన్ చేస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతోంది అన్నది దక్షిణాది నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ప్రాంతీయ పార్టీల అస్తిత్వం దెబ్బతినబోతుందా? ఎట్లా చూడొచ్చు అంశాన్ని? మొదటగా శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. కొంచెం అకాడమిక్ గా మాట్లాడుకుందాం. పార్టీలు ఏంటంటే ఎవరి రాజకీయ ప్రయోజనం వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఎన్నికల రాజకీయాల్లో, ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఇవన్నీ పనులు చేస్తుంటారు, చూస్తున్నాం. ఎట్లా అంటే ఉదాహరణకు బిల్లు ఇప్పుడు పెట్టడం సందర్భమా అంటే నేనైతే కాదంటున్నాను. సమయంగా సందర్భం ఇప్పుడు కాదు. యాక్చువల్ గా దాన్ని పూర్తిగా బిల్లును సమర్థిస్తున్నాను. నేను బిల్లులో ఉన్న మంచి అంశాలను ప్రస్తావిస్తా. కానీ ఇప్పుడు సందర్భం ఎందుకు కాదంటున్నాను అంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగే క్రమంలో 3 రాష్ట్రాలు ఎన్నికలు పూర్తి కాకముందే ఈ ఆట మొదలు పెట్టింది బీజేపీ. అంటే వాళ్ళు మిగతా ప్రతిపక్షాలందరూ మహిళలకు వ్యతిరేకం, మహిళా సీట్లకు వ్యతిరేకం, డీలిమిటేషన్ వ్యతిరేకం, ముఖ్యంగా మహిళా వ్యతిరేక పార్టీలను చిత్రించడానికి వీలుగా మొదలుపెట్టిన నాటకం అంటుంది. నాటకం ఇవాళ 2 రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి అతి త్వరలో. ఒకటేమో మనకి ఇటు పక్కన తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి 23 ఏప్రిల్. స్టాలిన్ కానీ ఇవాళ మిత్రపక్షాలు కానీ వీటికి వ్యతిరేకం అనే మాట ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి 23 కంటే ముందే 16, 17, 18 మళ్ళీ 29 ఏప్రిల్ కూడా మనకు రెండు విడతలుగా తమిళనాడు జరగబోతున్నాయి. అంటే దీన్ని కేవలం రాజకీయం చేయడం నేను ఎప్పుడు చెప్తుంటాను, పార్టీలు రాజకీయ సన్యాసుల మఠాలు కావు. కానీ ఈ 3వ బదులు 2029 ఏప్రిల్ తర్వాత పెడితే నష్టమే ఉండే, పెద్ద మునిగిపోయింది. 15 రోజుల్లో మొత్తం ఏదేం లేదు కదా అంటున్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ కన్నా బయట పెడతా అంటే ఈ బిల్లు మంచిది, కానీ బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో సందర్భం లేకుండా పెండా బెల్లం 2 కలిపింది అంటున్నాను. అంటే బిల్లు పాస్ అయ్యి 30 నెలలు అయింది కదా, ఈ 30 నెలలుగా చేయలేని తొందర ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకటి. రెండోది, 30 నెలల క్రితం బిల్లు పాస్ అయినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కు పూర్తి మెజార్టీ ఉన్నది. అంటే 2/3 మెజార్టీ వాళ్ళకి ఒక్కరికే ఉన్నది. 303 సీట్లు బీజేపీకి, అంటే 50 సీట్లు ఏమో మిత్రపక్షాలకు, అంటే ఎన్డీఏ కూటమికి. దాంతో పాటు రహస్య స్నేహితుడైన మన జగన్మోహన్ రెడ్డి గారికి 22 సీట్లు, నవీన్ పట్నాయక్ వారు కూడా స్నేహితుడుగానే ఉండే కదా, ఆగం చేసింది. కానీ ఆయన ఇవన్నీ 400 సీట్లు పైగా ఉంటే 380 సీట్లకి సరిపోతుంది రాజ్యాంగ సవరణకు. 380 సీట్లు పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు ఏమో బిల్లు పాస్ చేసిండ్రు. అప్పుడు కాంగ్రెస్ కూడా గాలి వైపు పిండి మేము వద్దన్నా కూడా తప్పదు కదా అని చేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆడ ఏమన్నది, 2024 అమలు చేయండి, ఎందుకు తొందరపడతలేరు, ఎందుకు లేట్ చేస్తున్నారు? అప్పుడు వీళ్ళు నింపాది ఏమన్నారు, 2029కి అవుతుందా తెలియదు, 34 వరకు పోవచ్చు అనే మాట మాట్లాడారు కదా బీజేపీ. రాజకీయ ప్రయోజనాల కోసం అయినా సరే మొత్తం మీద ఈ బిల్లు, మహిళా బిల్లు అనే దాని మీద భుజాల మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ ను ఇతర మిత్రపక్షాలను ఇండి కూడా దెబ్బతీయడానికి పనిన నాటకం ఇది. కానీ ఒరిజినల్ గా అందులో మంచిది కనుక నేను ఒక మాట చెప్తాను. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా, బేసిక్స్ మాట్లాడాలంటే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగింది ఎప్పుడంటే 71 మన డీలిమిటేషన్ తర్వాతనే శ్రీకాంత్. ఎట్లా అంటే అంతకుముందు 52లో కన్నా ముందు జరిగిన ఎన్నికల్లో జరిగితే చూసుకుంటే 52కు 489 సీట్లు ఉండే, 61 మనకు డీలిమిటేషన్ తర్వాత 494 అయినాయి, తర్వాత 520 అయినాయి. చివరికి ఇప్పటిదాకా ఉన్న సీట్లు, ఫ్రీజ్ అయిన సీట్లు 50 ఏళ్ళుగా ఆగింది 543 దగ్గర, 43 దగ్గర. 43, 42 ఎందుకు అంటున్నానంటే అసలు రాజ్యాంగ సవరణ 76లో జరిగిన రాజ్యాంగ సవరణ 42 చేశాను. కానీ సిక్కిం అప్పటికి ఒక రాష్ట్రంగా ఏర్పడింది, 75లో కలిసింది మనకి. దానికి ఒక సీట్ ఇవ్వడం వల్ల 43 సీట్లు అయింది. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇట్లాంటి వెసులుబాటు కోసమే ఏదైనా రాష్ట్రం కలిసినా లేకుంటే ఇందులో కొంత ప్రతిఫలమే కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇందులో 2 అంశాలు కనిపిస్తున్నాయి సార్. ఇది తమిళనాడు విషయం చూసుకుంటే గనక తమిళనాడుకు అన్యాయం జరుగుతోంది అన్నటువంటి వాదన ఒకటి. ఏది జనాభా లెక్కల ప్రకారం కేరళ రాష్ట్రాలు ఇప్పుడున్నటువంటి జనాభా కంటే కూడా 9 నుంచి 6 సీట్లు ఎక్కువగా ఉంటాయి కనుక బీహార్, యూపీ లాంటి దాంట్లో జనాభా పెరిగింది కాబట్టి వాళ్ళకు దరిదాపు 12 సీట్ల వరకు కొంత అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ తమిళనాడు విషయానికి వస్తే ఒక 8 సీట్లు కోల్పోవచ్చు అన్నటువంటి అంశాన్ని కూడా స్టాలిన్ తీసుకొస్తున్నారు. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, నాకు ఈ మహిళా రిజర్వేషన్లను తీసుకొస్తున్నటువంటి క్రమంలో నాకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ వాస్తవానికి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే
దక్షిణాదిలో ఉన్నటువంటి లోక్సభ స్థానాల సంఖ్య 130 నుంచి మహా అయితే 165 పెంచొచ్చాము. బట్ ఇప్పుడు 50% అదనంగా తీసుకొస్తున్నారు కాబట్టి ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇందులో కొంత బెనిఫిటే మనం గందరగోళ పడద్దు పాల్పడి నేను రెండు చెప్తున్నాను. ఒకటి ఏంటంటే జనాభా అందుకని నేను అక్కడి నుంచి వస్తున్నాను. 76లో జరిగింది ఏంటంటే ఆ నియోజకవర్గాల ఏర్పాటులో ఇందిరాగాంధీ అప్పుడే ఆ న్యాయం జరిగింది. మనకు 43 సీట్లు ఆంధ్రప్రదేశ్ కు ఉండే అప్పుడు 42 కాదు 43 ఉంది. ఒక సీటు పోయింది 42కి వచ్చింది. 77 ఎన్నికలు 42తో పోటీ చేయాల్సి వచ్చింది. అట్లాగే తమిళనాడులో ఒకటి పోయింది, కేరళలో ఒకటి పోయింది, కర్ణాటక 4 సీట్లు నష్టపోయినాం. ఏది 76 రిజర్వేషన్ అంటే అప్పటికి కుటుంబ నియంత్రణ పాటించి 5 ఏళ్ళు కూడా కాలేదు. అప్పుడే నష్టపోయినప్పుడు ఇందిరాగాంధీ గారు చాలా వైస్ ఉమెన్ గా ఆలోచన చేసి ఈ లాభం లేదు 25 ఏళ్ల దాకా ఈ 71 లెక్కలే ఉంటాయి, ఇక పెరగవు తగ్గవు నియోజకవర్గాలు ఫ్రీజ్ చేసింది. లేకపోతే 80ల 90ల రెండు అంటే మధ్యలో 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 2 సార్లు చేసేది ఉండే రిజర్వేషన్ చేయలేదు. ఎందుకు చేయాలంటే దీని వల్ల చేయలేదంట. అన్యాయం జరిగితే అప్పుడే జరిగింది. ఇప్పుడు ఏమంటున్నానంటే జనాభా రీత్యా చేస్తున్నాను అబద్ధం అంటున్నాను. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి 50% పెంచినాక 20 ఉన్న కేరళ 30 అవుతుంది, 80 ఉన్న ఉత్తరప్రదేశ్ 120 అవుతుంది, 160 కాదు కదా. అందుకని ఇప్పుడు అన్యాయం ఏముంది? జరిగితే అన్యాయం కాంగ్రెస్ హయాంలో జరిగింది 76లో 4 సీట్లు పోయినాయి. మరి ఒకవేళ నిజంగానే వీళ్ళు కనుక బీజేపీ వాళ్ళు కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం జనాభా ప్రకారం తీసుకుంటా అంటే ఎన్ని పోతే చెప్తాను నేను. జనాభా ప్రకారం ఏం నష్టం అవుతుంది, 50% ఏం నష్టం అవుతుంది కాదు చెప్తాను నేను. ఫస్ట్ జనాభా ప్రకారం తీసుకుంటే ఏమైంది అంటే మన దగ్గర తెలంగాణ 2 పోతే సీట్లు తక్కువైంది దక్షిణ భారతదేశంలో. అట్లాగే 3 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో పోతాయి, 2 సీట్లు తమిళనాడులో పోతాయి, 2 సీట్లు కేరళలో మన కర్ణాటకలో పోతాయి. వీలైతే 1 కాదు 2 సీట్లు కర్ణాటక మన కేరళ పోయే అవకాశం. ఎందుకంటే ఎక్కువ మంది ఇంకా బాగా అమలు చేసింది అక్కడ తమిళనాడులో.